గోల్డ్ కు మళ్లీ సుంకాల దెబ్బ తగిలింది. దీంతో మళ్లీ గోల్డ్ ₹1,00,000 వైపు దూసుకుపోతోంది. యుఎస్ ఫెడ్ తీసుకోబోయే నిర్ణయంతో గోల్డ్ రేట్ 2 వారాల గరిష్టానికి చేరింది. ఇవాళ భారీగా పెరిగిన పసిడి ధర ఏప్రిల్ 22 తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇవాళ తులం బంగారం ధర 2,730 పెరిగింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹98,460 పెరిగింది. ఇక 22 క్యారెట్లు తులం ధర ₹90,250గా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. యుఎస్ ఫ్యూచర్స్ లో $3,400 సమీపానికి చేరింది. విదేశాల్లో నిర్మించే సినిమాలపై 100% సుంకం వసూలు చేస్తామన్న ట్రంప్ మరో 2 వారాల్లో ఫార్మా సుంకాలను యుఎస్ ప్రెసిడెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రేపు వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని యుఎస్ ఫెడ్ వెలువరించనుంది. బంగారం ధరలు మళ్లీ 1,00,000 వైపు పరుగులు తీస్తూ ఉన్నాయి. ఇవాళ భారీగా పసిడి ధరలు పెరిగాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ₹2,730 పెరిగింది బంగారం ధర. దీంతో 1,00,000 వైపు మరోసారి 10 గ్రాముల బంగారం పరుగులు తీస్తోంది. ప్యూర్ గోల్డ్ హైదరాబాద్ లో ₹98,460 ప్రస్తుతం కొనసాగుతుండగా మళ్లీ 1,00,000 వైపు ఖచ్చితంగా పరుగులు తీస్తుంది అనే ఒక అంచనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 2 వారాల గరిష్టానికి బంగారం ధర చేరుకుంది. దీంతో బంగారం ప్రియులందరిలో కూడా మళ్ళీ ఒక రకమైనటువంటి గుబులు మొదలైంది. యుఎస్ ఫెడ్ తీసుకోబోయే నిర్ణయంతో గోల్డ్ కు బూస్టింగ్ వచ్చింది అంటూ కూడా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మరోసారి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. 1,00,000 వైపు దూసుకుపోతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఒక్కరోజే ₹2,730 తులం బంగారం ధర పెరిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ప్రస్తుతం ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ₹98,460గా కొనసాగుతోంది. ఇవాళ బంగారం ధరల పెరుగుదలకు సంబంధించి ముంబై నుంచి వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ అనలిస్ట్ క్రాంతి బత్ని గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఇవాళ గోల్డ్ ధరల పెరుగుదలకు కారణం ఏంటంటారు? ఏదైతే మనం గోల్డ్ ఆల్ టైమ్ హైకి టచ్ చేసిన తర్వాత ఒకసారి గోల్డ్ లాస్ట్ 2 వీక్స్ లో కనుక చూస్తే ఒక కన్సాలిడేషన్ అనేది జరిగింది గోల్డ్ లో. మళ్ళీ తిరిగి ఏదైతే టారిఫ్ అనేది మళ్ళీ ముందుకు రావడంతో ప్రస్తుతం గోల్డ్ లో మళ్ళీ ఒక రీబౌండ్ ర్యాలీ అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం. నెక్స్ట్ 1 వీక్ లో ఆర్ 2 వీక్స్ లో కనుక మళ్ళీ ఏదైతే టారిఫ్ ని ఫార్మాసిటికల్ కంపెనీస్ మీద, అంతేకాకుండా హాలీవుడ్ మూవీస్ ఆర్ యుఎస్ లోకి వచ్చేటువంటి ఎటువంటి మూవీస్ మీద కూడా టారిఫ్స్ విధించే అంశం అనేది మళ్ళీ ట్రంప్ మళ్ళీ చెప్పడం జరిగింది. అందువల్ల మళ్ళీ ఒక ఈ టారిఫ్ వార్ ఎప్పుడైతే పెరుగుతుందో సో ప్రతి ఒక్కళ్ళు అగైన్ సేఫ్ హెవెన్ కి మళ్ళీ వెళ్తున్నారు. జియో పొలిటికల్ గా కూడా కొంచెం లాస్ట్ 2 వీక్స్ లో కొంచెం సద్దుమణిగినప్పటికీ నెక్స్ట్ లాస్ట్ ఇజ్రాయెల్ ఏదైతే గాజాని కంప్లీట్ గా ఆక్యుపై చేసే ఉద్దేశం అనౌన్స్మెంట్స్ తో ప్రస్తుతం మళ్ళీ అగైన్ సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ కి డిమాండ్ అనేది మీడియం టు షార్ట్ టర్మ్ లో పెరిగింది. అందువల్ల గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది ప్రస్తుతం అప్ ట్రెండ్ లోనే ఉంది. అందువల్లనే గోల్డ్ మళ్ళీ తిరిగి 2% అప్ అయ్యి ప్రస్తుతం గోల్డ్ ఫీచర్స్ కనుక మనం చూసినట్టయితే $3,389 పర్ ఔన్స్ అనేది గోల్డ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది మళ్ళీ అప్ ట్రెండ్ లోకి వచ్చింది. ఇది డొమెస్టిక్ మార్కెట్ లో కూడా ప్రైసెస్ ఈవెన్ కొంచెం డాలర్ కొంచెం క్షీణించినప్పటికీ ఇండియన్ మార్కెట్ లో అయితే గోల్డ్ ప్రైసెస్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. క్రాంతి గారు, అంటే గోల్డ్ రేట్స్ సమీప కాలంలో ఏమైనా దిగివచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, లేక ఇదే ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ గోల్డ్ ఒకసారి ఆల్ టైమ్ హై లెవెల్ కి వెళ్ళి కొంచెం ఒక 3 months లోకి రావడం జరిగింది. ఆ కన్సాలిడేషన్ అనేది చూసాం మనం. ఓకే, గోల్డ్ మనం ఇండియన్ మార్కెట్ లో చూసినట్లయితే ₹1,00,000 టచ్ చేసి మళ్ళీ తిరిగి కొంచెం ఒక ఫేజ్ లో ఒక మళ్ళీ 92 ఈ రేంజ్ లోకి రావటం మనం చూసాం. సో మళ్ళీ తిరిగి రీబౌండ్ అనేది మళ్ళీ డిమాండ్ రీబౌండ్ అవటం మనం చూస్తున్నాం ప్రస్తుతం. అంటే గోల్డ్ రేట్స్ గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సజెషన్స్ అంటే ఏంటి చెప్తారు? అంటే గోల్డ్ ప్రైసెస్ ఏదో ఒకసారి గోల్డ్ ప్రైసెస్ కొంచెం తగ్గుముఖం పడితే ఇంకా తగ్గుతాయి అని వెయిట్ చేయడం కంటే గోల్డ్ ప్రైసెస్ లో ఎప్పుడైతే కొంచెం ప్రైసెస్ స్వల్ప డిమాండ్ తగ్గినప్పుడు గోల్డ్ ని అక్యుములేట్ చేసుకోవడం మంచిది. గోల్డ్ ప్రైసెస్ ఇక్కడి నుంచి కూడా అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అయితే అవకాశం ఉంది.
రైట్. అంటే క్రాంతి గారు, ఫైనల్ గా సామాన్యులకు మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? బంగారం కొనుగోలు చేయాలి అని ఎదురు చూసే సామాన్యులకు ఇంకొంతకాలం వేచి చూస్తే మంచిదంటారా, లేదా ఇప్పుడే కొనే సిచ్యువేషన్ ఉందంటారా? అంటే వేచి చూసే కొలది గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి అవకాశం ఉందండి. ఎప్పుడు గోల్డ్ లో కొంచెం నెగిటివిటీ వచ్చినా గోల్డ్ ప్రైసెస్ లో ధరలు తగ్గినప్పుడల్లా గోల్డ్ ని కొనటం అనేది మంచిది. రైట్. థ్యాంక్ యూ క్రాంతి బత్రి గారు.